అయితే ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ అండ్ దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు టైం, ఇప్పుడు మ్యాక్సిమం ఎవరికైనా టైం 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 ఇప్పుడు ఎవరిని మాట్లాడినా కూడా టైం అసలు సరిపోవట్లేదు అనేది ఎవ్రీవన్, ఎవరి దగ్గర మాట్లాడినా ఇదే వస్తూ ఉంటుంది. సో మీరు టైం ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళు? సో 10:30 to 5 ఆఫీస్ కదమ్మా. 92లో యూనివర్సిటీ జాయిన్ అయ్యాను. సో మధ్యలో శ్రీనివాస్ గారు రేపు రేడియో నుంచి ఫోన్ వచ్చేది, శ్రీనివాస్ గారు రేపు 10 కల్లా మీరు స్టూడియోలో ఉండాలి, మీకు 1 కల్లా అయిపోతుంది. 10 కల్లా స్టూడియోలో ఉండాలి, 1కి అయిపోతుంది. సో ఏం చేయాలి? సో 9కి దూరదర్శన్కి వెళ్ళిపోయేవాడిని, ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళిపోయేవాడిని. ఆ ప్రొడ్యూసర్ కనిపించేవాడిని, సార్ జస్ట్ ఒక సైన్ చేసి వచ్చేస్తాను సార్ అని చెప్పేవాడిని. మాది ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ అవ్వడం వల్ల రికార్డింగ్స్ అన్ని ప్రీ ప్లాన్డ్గా ఉంటాం మనం. సపోజ్ ఇంటర్వ్యూ ఉంది రేపు, ఒక ప్రొఫెసర్ వస్తున్నారు రేపు, లేకపోతే రేపు ఒక వీడియో ప్రొడక్షన్ ఉంది చేయాలి. నేను చేసే డిపార్ట్మెంట్ కూడా మీకు చెప్పలేదు కదా, ఆడియో విజువల్ ప్రొడక్షన్ మాది. సో మా వృత్తి ప్రవృత్తి కూడా మైక్లు, మేకప్లు, స్టూడియోస్, లైట్స్ తోటే ఉండటం వల్ల నాకు నథింగ్ న్యూ అనమాట. ఆఫీస్ ఒకేలా ఉండేది, స్టూడియో ఒకేలా ఉండేది, మాట్లాడే తీరు ఒకేలా ఉండేది. దూరదర్శన్ కూడా అలాగే, అపార్ట్ ఫ్రమ్ పార్ట్ టైం అది దూరదర్శన్. అంబేద్కర్ యూనివర్సిటీ వాజ్ ది పర్మనెంట్ సోర్స్, పర్మనెంట్ జాబ్ అనేది. సో అక్కడి నుంచి గెస్ట్ ఫ్యాకల్టీగా మిగతా వాటికి వెళ్ళేవాడినేమో కానీ అది మాత్రం పర్మనెంట్ ఉండేది బేస్. సో ఇక్కడ పర్మిషన్ అనేటు 10:30కి స్పీడ్గా వచ్చేసేవాడిని యూనివర్సిటీకి, సైన్ చేసేవాడిని. హాఫ్ అన్ అవర్ అన్ని డిపార్ట్మెంట్లు, మా డిపార్ట్మెంట్లు ఒకసారి తిరిగేసేవాడిని. రామాంతపూర్ నుంచి దూరదర్శన్, జూబ్లీ హిల్స్ అందరూ అదే అంటారు. ఆ తర్వాత మళ్ళీ నాంపల్లి. ఇంకో విషయం చెప్తున్నాను నేనమ్మా, ఎక్కడో శంషాబాద్కి నాగిరెడ్డిగూడెం అని చాలా దూరంలో ఉంది, చేవాడ రూట్లో చాలా లోపలికి వెళ్ళాలి. 45 కిలోమీటర్లు చూపిస్తుంది దూరదర్శన్కి. వాయిస్ ఓవర్ మధ్యాహ్నం నేను 2 o'clock రావాలి. లంచ్ బ్రేక్ వరకు వాళ్ళకి ఆల్రెడీ చెప్పేశాను, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో ఏ స్పీడ్గా కార్లో వెళ్ళేవాడినప్పుడు నాకు మారుతి ఉండేది వెరీ బిగినింగ్లో, నాకు 2001 నుంచి మారుతి. సో ఆ మారుతి కారు స్పీడ్ మామూలుగా ఉండేది కాదు, నాకు డ్రైవర్ కూడా లేరు. స్టిల్ ఇవాళ కూడా నేను ఏదో ఫిల్మ్ సిటీ అది ఇదంటే ఏమైనా డ్రైవర్ని పెడతాను, డ్రైవర్ కమ్ అసిస్టెంట్ని. అదర్వైజ్ నేనే డ్రైవ్ చేసుకోవడం నాకు ఇష్టం. సో విపరీతమైన రిస్క్ తీసుకునేవాడిని. అలా ఒకసారి 2 సార్లు మిస్ అయ్యాను కూడా, యాక్సిడెంట్లీ మిస్ అయ్యాను కూడా ఆ స్పీడ్లో. ఎంతకింత తపన అంటే మీడియా మీద ఉన్న తపనమ్మ, తృష్ణ, ప్యాషన్, అదే నన్ను స్ట్రెయిన్ ఉండేది కాదు. ఇవాళ 5-6 యాక్టివిటీ చేస్తాను అనేది గర్వంగా అనుకొని ఉండేవాడిని తప్ప, ఇక మిగతాది ఇవాళ ఎంత స్ట్రెయిన్ అయిపోయాను, ఎంత వస్తుంది. మనీ మ్యాటర్స్ ఇవాళ వరకు కూడా నేను ఒక బౌండరీ లైన్ పెట్టుకోలేదమ్మా. నేను ఒక పెద్ద బడ్జెట్ సినిమా వచ్చింది, జనరల్గా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, శ్రీనివాస్ గారు మీకు హీరోయిన్ ఫాదర్ రోల్ ఉంది అంటారు. హీరోయిన్ ఫాదర్, హీరో ఫాదర్ అనగానే ఇప్పుడు మాధురి హీరోయిన్, నాకు తెలిసిన అమ్మాయి, చేసేద్దాం అనుకుంటాను నేను. మాధురి కోసం నేను అనేస్తాను, ఓ మా అమ్మాయే కదా అన్నట్టుగా. ఆ అడ్వాంటేజ్ తీసుకుని, శ్రీనివాస్ గారు మీరు మాధురి ఫాదర్గా చేస్తున్నారు, సో మరి మీ రెమ్యునరేషన్ ఏంటి? రెమ్యునరేషన్ అంటే ఏం లేదని, మీరు మీ బడ్జెట్ మీరు ఎంతవరకు పర్మిట్ అవుతుందో చెప్పండి. సో మాది ఏదో ₹1 ఉందండి మా బడ్జెట్ అంటే, ఇంకా అలాంటప్పుడు నేను తీసుకునేది ఎంత ఏం చెప్తాను, చెప్పేవాడిని కాదు. అంటే ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే చూడండి. ఇవాళ వరకు కూడా 30 40 పెర్ డేరా తీసుకుంటున్నానా, ఇంత తీసుకుంటున్నాను అని ఎవరికి చెప్పేవాడిని కాదు. సో వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ నన్ను అడుగుతున్నారు అంటే, మీరు ఎవరు ఇంతకుముందు ప్రీవియస్ ప్రొడక్షన్స్ అడిగే ఉంటారు. సో ఇంతకుముందు మీ సినిమాలో చేశారు కదా, శ్రీనివాస్ గారికి ఎంత ఇచ్చారని. సో ఇంతకుముందు చేసిన సినిమాకి ఒక 10,000 చేసినప్పుడు ఈ సినిమాకి కూడా 10,000 ఇస్తారని నేను అనుకోను కదా జనరల్గా. బట్ వాళ్ళు 8,000 ఇస్తారని ఇచ్చినా కూడా నేను తీసుకునేవాడిని. అంటే ఐ వాంట్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే ఐ వాంట్ టు ప్రూవ్ వాట్ ఐ యామ్. సో ఇంకా ఆ ఛాలెంజింగ్, ఆ తపన ఇంకా నాకు అలాగే ఉంది. ఇంకా నేను చేయలేదు, ఇంకా చేసింది నథింగ్. చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలే కానీ ఏవైనా సరే అవకాశాలు వస్తాయని ఇది మాత్రం చాలా ఉంది. ఎందుకంటేనమ్మా, అంటే ఇప్పుడు ఆలఫీ సడన్ సార్ మీరు ప్రభాస్ పక్కన క్యారెక్టర్, ప్రభాస్ గారి కాంబినేషన్ అన్నారు ఒకసారి, ఒక సినిమా చేశాను. చేసినప్పుడు అమ్మో ప్రభాస్ గారి పక్కన ఎలాగా ఇది, ఆ టెన్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు పాన్ ఇండియా సూపర్ స్టార్స్ వాళ్ళు. మన తెలుగు చలనచిత్ర రంగానికి కొన్ని ఆణిముత్యాలు ఉన్నాయి. ఆణిముత్యాలు ఇలాంటి డైరెక్టర్స్ కానివ్వండి, రాజమౌళి గారు కానివ్వండి, అంటే ఒకరినే చెప్పడం కాదు, నాకు కొంతమంది తెలియకపోవచ్చు, వారితో కలిసి పనిచేయలేదు. బట్ మనం జనరల్గా పబ్లిక్ వీళ్ళందరూ తెలుసు, రాజమౌళి గారు వీళ్ళందరూ తెలుసు కాబట్టి, ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళందరూ వాళ్ళ నుంచి అవకాశం వచ్చింది మనకంటే అద్భుతం అనుకునే ఫీల్ అవుతాను. సో అలాంటి సినిమాల్లో మనం చేస్తున్నామంటే చాలా గర్విస్తాం మనం. డెఫినెట్గా ఆ భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, ఆ వినయం విధేయతలు కూడా వాళ్ళ దగ్గర ఉండాలి. అఫ్ కోర్స్ ప్రభాస్ ఈజ్ లైక్ మై సన్. సో అయినా ఓ డాక్టర్గా చనువు ఉండే డాక్టర్ క్యారెక్టర్, ఏదో దాన్ని అడ్వాంటేజ్ తీసుకోం కదమ్మా. ఎంతవరకు ఉండాలో, డైరెక్టర్ గారికి ఏం కావాలో అది ఇవ్వడం వరకే మనం చేస్తాం. సో అలాంటి స్టార్స్ మధ్య అవకాశాలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్న తరుణంలో రీసెంట్లీ నేను గేమ్ చేంజర్
ఓకే. అది కూడా ఫోన్ వచ్చింది. ఇప్పుడు మాధురి అంటే ఎలా అన్నాను, రామ్ చరణ్ గారి సినిమాకి కూడా అలాగే అన్నాను. మీ బడ్జెట్ పర్వాలేదండి, తెలుసు కదా మీకు ఇంతకుముందు 2-3 ప్రాజెక్టులు చేశాను. ఓకే ఓకే అన్నారు అంతే. ఈ రోజు వరకు తెలియదు అసలు రెమ్యునరేషన్ ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు కూడా. అంటే ఇవ్వలేదని చెప్పడం ఉద్దేశం కాదు కానీ, సో వస్తుంది అమౌంట్. బట్ ఆల్రెడీ నా డైరీలో నోట్ అయిపోద్దిగా, రామ్ చరణ్ వర్క్డ్ విత్ ఒక మైల్ అంటే స్టోన్ డైరెక్టర్ శంకర్ గారు. అదే ఒక Yes. మైల్ స్టోన్ ఉంటుంది. శంకర్ గారి డైరెక్షన్లో చేయడం అంటే ఎంత అదృష్టమమ్మా. అలాగే మారుతి గారిని కలవాలని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న నాకు అక్కడి నుంచే డైరెక్ట్ సారే చెప్పారట కో-డైరెక్టర్ గారికి, శ్రీనివాస్ గారిని పిలవండి అని. అప్పట్లో ఓపెట్ట కదా ఈ సినిమాలు అవి కొంచెం మంచి పాపులర్ అయ్యాయి. అవును. ఆ సినిమా పేరు మీద దాదాపు 40-50 సినిమాలు చేస్తుంటాను. అలాగే వెబ్ సిరీసెస్, నేను మీ కళ్యాణ్, విశ్వంత్ గారితో 4-5 ప్రాజెక్టులు చేశాను. అలాగే ఓపిట్ట కథలో నాకు అల్లుడిగా చేశారు ఆయన. సో ఆయన కూడా 2-3 సినిమాలు నాకు హీరోగా రికమెండ్ చేశారు. ఈజ్ లైక్ మై సన్. అందరూ కూడా అంటే సన్ డాటర్ లాగే నాకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. హీరోయిన్ ఫాదర్ అంటే నాకు అమ్మాయే కనిపిస్తుంది. అలాగా శ్రీలీల గారితో ఆ ప్రాజెక్ట్ చేశాం. నితిన్ గారి సినిమా ఒకటి, సో ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ సినిమాలో బాబాయ్గా చేశాను. సో ఇప్పటికి ఆల్మోస్ట్ అందరితోటి కాంబినేషన్స్ అయ్యాము. ఇంకా కొంతమంది ఉన్నారు మిగిలారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, ఇలాంటి వాళ్ళు మిగిలారు. వీళ్ళందరితో వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. సో ఇన్ని చేయడానికి వెనకాల ప్రధానమైన కారణాలు టైం అనేది ఏమాత్రం పట్టించుకోకుండా అన్నీ చేయాలనే తపన ఉండటమేనమ్మా. నేను ఈ రోజు దాకా ఉన్నాను అంటే డే ఆ నైట్ నేను టైం ని పట్టించుకో. ఇందాక మీరు చెప్పేశారు అది, టైం ని పట్టించుకో. నాకు టైం లేదు అని అంటూ ఉంటారు కదా. సో ఇది చేయగలగటానికి టైం ఎక్కడి నుంచి వచ్చింది? అదే అంటే సాక్రిఫై ఈజ్ యువర్ అక్కడ మీకు ఒక ఇదన్నమాట ఎసెట్. ఎస్ మీరు పిలిచారు, మిమ్మల్ని అడుగుతాను నేను, సార్ రేపు ఆ ప్రాజెక్ట్ ఉంది, ఏమన్నా ఛాన్స్ ఉంటే ఎల్లుండికి చేయగలరా? ఇవాళ నేను ఆ చాయిస్ అడిగేదానికి, యాక్సెప్ట్ చేసేదానికి ఉండే సిచ్యుయేషన్ భగవంతుడు కల్పించాడు. సో ఒకే రోజున 3 ప్రాజెక్టులు వస్తాయి. 3 ప్రాజెక్టులు చేశాను నేను. సో 3 ప్రాజెక్టులు కూడా 2 hours ఉపయోగించుకున్నారు నన్ను. అందులో ఒక సినిమా ఉంది, 2 సీరియల్స్ ఉన్నాయి. సో ఇలాగా నేను స్ట్రెయిన్ అయ్యేవాడిని కాదు అసలు. నేను కోరిక అనేది బలంగా ఉన్నప్పుడు నిద్ర రాదమ్మా. నాలా చాలామంది బీయింగ్ ఏ సీనియర్ సిటిజన్ చెప్తున్నాను, ఇవాళ ఏవైనా సరే నేను సాయంత్రం ఒక మంచి నాకు నచ్చిన కూర ఒకటి ఉలవచారు కావాలి నాకు సాయంత్రం వెళ్ళి అది ఏమైనా సరే తినాలని కోరుకున్నప్పుడు 10, 11, 12 అయినా సరే వెతికేస్తాను. అవసరమైతే ఆ వెల్లంకి ఫుడ్స్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు అర్జెంట్గా ఓపెన్ చేసి నాకు అది పంపించరా అని కూడా అడిగేస్తాను. అలా ఇంటెన్షన్ ఉన్నప్పుడు నిద్ర పట్టదు నాకు. సో ప్రాజెక్టులు వచ్చాయి అంటే దాన్ని మిస్ అవ్వకుండా ఉంటాను. ఒకే రోజుకి మీరు నమ్మరమ్మా 24 గంటల్లో 18, 19, 20, 22 గంటల వర్క్ చేసేవాడిని. మై మిస్సెస్ నోస్ వెరీ వెల్. సో ఆవిడికి తెలుసు అనమాట మొత్తం నేను పడే కష్టం అంతా. సో నేను డిస్టర్బ్ చేసేవాడిని కాదు తన్ని. ఎందుకంటే నైట్ 12కి వచ్చేవాడిని, 1కి వచ్చేవాడిని, భోజనం రావట్లేదు వచ్చేవాడిని మాత్రమే చెప్పేవాడిని. లేదు కొంచెం లేట్ వస్తాను టేబుల్ మీద పెట్టేసేయని లేపేవాడిని కూడా కాదు. ఇప్పుడు మార్నింగ్ 5కి లేస్తామమ్మా, 6కి నైట్ పాపం తను పడుకోవడం 11:30, 12 అవుతుంది మమ్మల్ని అందరూ సర్ది పడుకోబెట్టేప్పటికి. మార్నింగ్ మళ్ళీ కాఫీ పెట్టాలా అనే పదం 2-3 సార్లు అడిగితే చెప్పాను, కాఫీ పెట్టాలని నీకు అడుగుద్దు నువ్వు, నేను హ్యాపీగా ప్రొడక్షన్ వెళ్ళి తీసుకుంటాను, నా వర్క్స్ నేను చేసుకుని 6కి వెళ్ళిపోయేవాడిని. సో అక్కడ అలా మేనేజ్ చేసేవాడిని, నాకు లొకేషన్లో అలా కోఆపరేట్ చేసేవారు. అండ్ మీడియాలో ఉన్న మిత్రులందరూ కూడా, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరూ కూడా, సో రేపు ఆ వర్క్ ఉంది సార్, ఎల్లుడికైనా చేయగలరా, లేదు ఒక గంట ఇలా చేయగలరా అంటే అందరూ ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇన్ని పనులు చేయగలిగాను. నాలో ఉన్న గొప్పతనం ఏం కాదు, నేను టైంకి ప్రజెన్స్ ఉండేవాడిని. టీచర్ శ్రీనివాస్ అనగా ఎస్ సార్ అన్నట్టుగా టైంకి ఉండేవాడిని. అదే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. ఆ టైం మెయింటెనెన్స్కి ఏదో ఒకదానికే నేను కనుక స్ట్రిక్ట్ అయిపోయి ఉండుంటే కనుక ఇన్ని చేసేవాడిని కాదు మాత్రం. ఎస్, డబ్బింగ్ ఆర్టిస్ట్గా తెలుసు కదా మీకు, దాదాపు 600-700 మూవీస్ చెప్పుంటాను. ఎస్, ఖాళీ ఉంది అంటే పాపం చాలామంది ఇన్ఛార్జెస్ ఉన్నారు. ఫౌండర్ మెంబర్, వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ నేను. సో 1992 అప్పుడు కుంచే రఘు గారు వీళ్ళందరూ కలిసి పాడుతుండేవాళ్ళం. కుంచే రఘు గారు పరిచయం అప్పటికైనా 10 ఏళ్ళ ముందే పరిచయం. రాజమండ్రి కాంపిటీషన్ కదా వెళ్తుండేవాళ్ళం, ఇద్దరు వెళ్ళేవాళ్ళం, ఇద్దరు చెరువు దాంట్లో ఫస్ట్ ప్రైజ్లు కొట్టుకునేవాళ్ళం. అలా దూరదర్శన్లో కూడా పాడాం, కలిసి పాడాం. సో ఇలా సోకాల్డ్ మిత్రులందరూ ఎంకరేజ్మెంట్. సో ఇంతవరకు వచ్చాం. ఆ టైంలోనే వినాయకుడు సినిమా మూవీకి సంబంధించి సాయి కిరణ్ అడవి డైరెక్టర్ గారు ఉండేవారు. ఆయనే నన్ను ఫుల్ ఎక్స్పోజ్ చేసి నన్ను బీయింగ్ ఏ ఫాదర్ ఇలా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఇంట్రడ్యూస్ చేశారు ఆ సినిమాలో. మీరు చూసే